యూజీసీకి సంబంధించి తీసుకొచ్చినటువంటి సరికొత్త రూల్స్ అనేవి అక్కడ డిస్క్రిమినేషన్ అనేది ఉంది, క్యాస్ట్ బేస్డ్గా జరుగుతోంది ఒక వివక్ష. దాన్ని తొలగించడానికి సమానత్వం కోసం స్టూడెంట్స్ అందరూ ఈక్వల్ అని చెప్పడానికే మేము రూల్స్ తీసుకొచ్చాము అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు అబ్జెక్ట్ చేసింది? స్టే ఎందుకు వచ్చింది అసలు అక్కడ? ఒకటి చట్టం ముందే ఉంది, 2012లో ఒక చట్టం తీసుకొచ్చారు, దట్ ఈస్ స్టిల్ ఇన్ ఫోర్స్. ఇన్ఫ్యాక్ట్ ఇది స్టే చేసినప్పుడు సుప్రీంకోర్టు రివర్ట్ చేశారు. ఆ పాత చట్టం ఇంకా ఉంటుంది, మొత్తం చట్టం తీసేయలేదు ఇప్పుడు దాకా. ఆ చట్టం కింద ఇంత స్ట్రిక్ట్ కండిషన్స్ లేకుండే. ఈ బేస్ కేసు ఎక్కడ మొదలైందంటే రోహిత్ వెముల వాళ్ళ అమ్మగారు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆమె దానికన్నా ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి, దాని తర్వాత తెలంగాణ అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తర్వాత తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. కానీ ఆమె కేసు అప్పుడు కొట్టిపడేశారు. ఎందుకంటే అప్పుడున్న దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేశారు రోహిత్ వెముల సూసైడ్ మీద. ఎందుకు చేశారు? ఎందుకంటే రోహిత్ వెముల సూసైడ్ నోట్లో చాలా క్లియర్గా ఎస్ఎఫ్ఐని బ్లేమ్ చేశారు, సిపిఎం పార్టీ యూత్ వింగ్ని బ్లేమ్ చేశారు. వాళ్ళు చేసిన కుట్రతోనే నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి ఇండైరెక్ట్గా ఒక హింట్ ఇచ్చారు. దాంట్లో ఎక్కడ ఏబీవీపీ కానీ, బండారు దత్తాత్రేయ పేరు కానీ, రామచంద్రరావు గారి పేరు ఎక్కడ చెప్పలేదు. కానీ వీళ్ళందరి మీద కేసు వేశారు అప్పుడు పోలీసులు. పెద్ద గొడవ జరిగింది. మన తర్వాత వీళ్ళ క్యాస్ట్ గురించి ఎంక్వైరీ చేస్తే వీళ్ళ తమ్ముడు దళిత్ కాదు, వీళ్ళ అమ్మగారు మ్యారీడ్ ఇంటూ దళిత్ దిస్ వన్ అని చెప్పి అది ఉంది. కానీ అది ప్రూవ్ చేయలేదు, వడ్డెర కమ్యూనిటీ ఏదో ఉన్నారు వాళ్ళు. అది ఫైనల్ ఎంక్వైరీలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చెప్పారంటే హీఈస్ నాట్ ఎ దళిత్ అని చెప్పి హైకోర్టుకి ఒక సీల్డ్ కవర్లో ఇచ్చారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. హైకోర్టు దాని సీల్డ్ కవర్ ఓపెన్ చేసి కరెక్ట్ అని చెప్పి దట్ కేస్ వాజ్ స్క్రాప్డ్. రామచంద్రరావు గారి మీద, దత్తాత్రేయ గారి మీద వేసిన కేసు కొట్టుపడేశారు. దాని తర్వాత ఇప్పుడు కూడా నేను మొన్న కూడా ఒక టెలివిజన్ డిబేట్లో ఇంగ్లీష్ ఛానల్ చెప్పాను, అగైన్ దళిత్ 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 అని యూజ్ చేస్తున్నారు. రోహిత్ వెముల వాస్ నాట్ దళిత్. సరే, అక్కడి నుంచి మొదలవుతుంది కేసు అంతా. దాని తర్వాత ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇట్లాంటి దళిత్ పిల్లలకి చాలా మటుకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఒక సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు యూజీసీ దగ్గర ఏం చెప్పారంటే మీరు అప్రోప్రియేట్, క్రూషియల్ వర్డ్ ఇది అప్రోప్రియేట్ అయిన రెగ్యులేషన్స్ పెట్టండి అన్న. కానీ వాళ్ళు చేసిన రెగ్యులేషన్ మనకు తెలిసిందే, వన్ సైడెడ్ అయిపోయింది మొత్తం. దాంట్లో స్ట్రేంజ్లీ కవిత గారు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, రేస్ అండ్ జెండర్ అని ఉంది దాంట్లో. కానీ ఇట్ ఈస్ రేస్ అండ్ జెండర్ మెంట్ ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ. ఒక అమ్మాయి నాన్ ఓబీసీ, నాన్ ఎస్సీ, నాన్ ఎస్టీ కేటగిరీ నుంచి ఒక అమ్మాయిని ఎవరైనా హరాస్ చేస్తే, ఫార్వర్డ్ క్యాస్ట్ హరాస్ చేస్తే అది కేసు కాదు. అప్పుడు ఆర్జికార్ కేసు కలకత్తాలో జరిగిన మెడికల్ కాలేజ్లో జరిగిన రేప్ అండ్ మర్డర్ మనకు తెలిసిందే. అమ్మాయి దళిత్ కాదు కదా, కానీ జరిగింది కదా అప్పుడు కూడా. అప్పుడు ఎవరు ఆ చట్టం కింద రాదు, అది నిర్భయ కేసు అంటారు. అప్పుడు నిర్భయ కేసు ఇస్ అ సెపరేట్ థింగ్. ఇక్కడ ఏం జరిగిందంటే యూజీసీ, అది ధర్మేంద్ర ప్రధాన్ తప్ప, లేకుంటే యూజీసీ తప్ప, లేకుంటే మన యూనియన్ లా మినిస్ట్రీకి రెఫర్ చేశారా లేదా, ఇది ఏం చేయకుండా సుప్రీంకోర్టు కూడా చూపించకుండా సుప్రీంకోర్టు దగ్గర వచ్చి చెప్పాలి కదా, మీరు చెప్పారు మేము తయారు చేసాం, ప్లీజ్ లుక్ అట్ దిస్ డ్రాఫ్ట్, మీరు ఓకే అంటే మేము గెసెట్లో పబ్లిష్ చేస్తాం అంటే సుప్రీంకోర్టు కూడా సెడ్ నో దిస్ ఇస్ రాంగ్ అని చెప్తాం. అంతే, ఈ కాంట్రవర్సీ రాకపోతుండే, కానీ అప్పుడు చేయలేదు. దీంట్లో ఎస్ యూజీసీ ఓవర్ సైట్ ఉండే, కానీ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదే సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు, మేము యూజీసీనే స్క్రాప్ చేసేస్తున్నామని చెప్పి. దెల్ బి నో మోర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. బహుశా ఇంకొక 6 నెలల్లో ఉండదు, యూజీసీ ఉండదు. యూజీసీ లేనప్పుడు చట్టం ఎట్లా తీసుకొస్తారు మీరు? అదొకటి. సెకండ్, ఈ చట్టంలో మీరు చెప్పినట్లు ఒక బోర్డు, ఓవర్ సైట్ బోర్డు ఉంటుంది. ఓవర్ సైట్ బోర్డులో రిప్రజెంటేషన్ ఇదే కమ్యూనిటీస్ నుంచి ఉంటుంది. ఈక్విటీ కమిటీ అనేది ఒకటి తీసుకొచ్చారు, వీళ్ళందరూ ఉంటారు. అగైన్ దాంట్లో మహిళలు లేరు. అంటే మహిళ ఉండొచ్చు, రేస్ అండ్ జెండర్ అని చెప్తున్నారు, కానీ ది నెవర్ స్పెసిఫైడ్ ఉమెన్ అని. దాంట్లో రేపు ట్రాన్స్జెండర్ని పెడతారా మీరు? అది కూడా తెలియదు మనకి. సో యూజీసీది ఒక టిపికల్ బ్యూరోక్రటిక్ ఎక్సర్సైజ్లో ఇది చేసినప్పుడు చాలా మటుకు నార్త్ ఇండియాలో ప్రొటెస్ట్ మొదలైంది. నాకు అసలు ఈ కేసు తెలియదు ముందు, ఆబ్వియస్లీ హానెస్ట్లీ తెలియదు. నేను చెప్పాను అట్లా చేయరే అని చెప్పంగానే నార్త్ ఇండియా నుంచి ఒక సీనియర్ బీజేపీ లీడర్ నాకు ఆ గెజెట్ కాపీ పంపించాను. పబ్లిష్ అయ్యి 1-2 గంటల సేపట్లో కాపీ వచ్చింది నాకు వాట్సాప్లో. అది హిందీలో ఉండే, నేను చదువుకున్నాను, తెలిసిపోయింది. అప్పుడు కూడా నాకు డౌట్ ఉండే వెదర్ దిస్ ఇస్ ఏదో కూడా వాట్సాప్లో తయారు చేసి పంపించిండో యూనివర్సిటీలో, వాట్సాప్ యూనివర్సిటీ, లేకుంటే ఫోటోషాప్లో ఏమైనా చేసి ఉంటాడని. ఒరిజినల్ గెసెట్ అడిగాను, ఆయన దాని కాపీ కూడా పంపించారు. ఒరిజినల్ గెసెట్ కాపీ కూడా లింక్ పంపించారు సెంట్రల్ గవర్నమెంట్కి. చూస్తే కరెక్ట్.
అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇది ఎందుకు చేశారు. దాని తర్వాత మనకు తెలిసిందే నార్త్ ఇండియాలో చాలా చోట్ల ప్రయాగ్రాజ్ కానీ వారణాసి కానీ ఇట్లాంటి చోట్ల ప్రొటెస్ట్ మొదలయ్యాయి. నిన్న మా తెలిసిన ఒక హైదరాబాద్ నుంచి ఒక జై శ్రీరామ్ సపోర్టర్, చాలా హార్డ్ కోర్, పాపం కష్టపడతాడు, చాలా కష్టపడతాడు పనిచేయడానికి. మన ఈ ఆవుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ బస్సు ఆ లారీలని పట్టుకోవడానికి అంతా పనిచేస్తాడు. డబ్బులు తిన్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కేసులు పడ్డాడు, అన్నీ చేశాడు. ఇట్లా ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి, సురేష్ గారు ప్రొటెస్ట్ జరిగింది నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో జరగలేదే, మధ్యప్రదేశ్లో జరగలేదే, గుజరాత్లో ప్రొటెస్ట్ జరగలేదు, యూపీ అండ్ బీహార్ ఇక్కడ 2 చోట్లనే ప్రొటెస్ట్ జరిగింది ఎందుకు అని. మనందరికి గుర్తుంటుంది మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు బీసీలకు సంబంధించినటువంటి విభజన జరగడానికి విపి సింగ్ గవర్నమెంట్ ఉండే. ఆ మండల్ కమిషన్ టైంలో కూడా ఇట్లానే రాజీవ్ గోస్వామి మీకు గుర్తుంటుంది, ఈ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ 60 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఒక్కరే కాదు కానీ, బట్ హీ వాజ్ ద ఫస్ట్. దానికోసం పబ్లిసిటీ వచ్చి హీ బికేమ్ అ రోల్ మోడల్. ఆ పిక్చర్ చాలా సంవత్సరాలు తిరిగింది సోషల్ మీడియాలో. అప్పుడు సోషల్ మీడియా లేకుండా అనుకోండి, ప్రింట్ మీడియాలో చాలా తిరిగింది. అది వీడియోలో కూడా అప్పుడప్పుడు చూపిస్తుంటారు. గోస్వామి చనిపోయారు. మండల్ కమిషన్ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ ఒక మూమెంట్గా టేక్ ఓవర్ చేసుకుంది అక్కడి నుంచి. అదే ఇప్పుడు కూడా జరిగింది. సో అప్పుడే నాకు డౌట్ వచ్చింది. నేను చాలా మటుకు అప్పుడు నేను మాట్లాడలేదు దీని గురించి, ఎందుకంటే మనకు మొత్తం తెలియదు ఏం జరగబోతుంది అనేది. ప్రొటెస్ట్ ఉంది కరెక్ట్, ఈ ప్రొటెస్ట్ ఎవరు ఆర్గనైజ్ చేశారు అది కూడా నేను అడిగాను. ఇదే బీజేపీ లీడర్ దగ్గర అడిగాను. మీరు పంపించారు నాకు గెజెట్ అంతా బాగానే ఉంది, ప్రొటెస్ట్ మీరే చేపిస్తున్నారంటే మేమెందుకు చేపిస్తాం, మా వ్యతిరేకంగా మేమెందుకు ప్రొటెస్ట్ చేస్తాం, మాకు పార్టీ నుంచి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చింది, ఎవ్వరు మాట్లాడకూడదు దీని గురించి అని చెప్పేసి. అది పేపర్లో కూడా వచ్చింది. నెక్స్ట్ డే ఇట్ కేమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా దట్ ఆల్ బీజేపీ ఫంక్షనరీస్ మీరు దీని గురించి టెలివిజన్ డిబేట్లో కానీ ఎక్కడ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చేయకూడదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిక్టమ్ ఆర్డర్ చేశారు. నెక్స్ట్ డే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక మీడియా మీట్లో, ఇన్ఫార్మల్ మీడియా మీట్లో అదే మాట చెప్పారు. చూడండి, ఎస్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, వీ విల్ చెక్ ఇట్, బట్ వీ విల్ ఎన్ష్యూర్ ఎవరికి డిస్క్రిమినేషన్ లేకుండా మేము చూసుకుంటామన్నారు. దాంట్లో చాలా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఆ డిస్కషన్లోనే మేము రేపు ఇది ముందుకు తీసుకెళ్ళాము. నోటిఫై అయిపోయింది అన్ఫార్చునేట్లీ. ఇది డ్రాఫ్ట్ రెజల్యూషన్ ఉంటే ప్రాబ్లం లేకుండే, గెజెట్లో పబ్లిష్ చేసేసారు. విత్డ్రా చేసుకోరు అనుకోండి బీజేపీ గవర్నమెంట్, రాహుల్ గాంధీ రెడీగా ఉన్నారు, ఆల్రెడీ మొదలు పెట్టారు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ విత్డ్రా చేస్తే మేము వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తాం, బ్రాహ్మణులకు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళ కోసం చేశారు ఇదని చెప్పేసి మేము గొడవ పెడతామన్నారు రాహుల్ గాంధీ. కానీ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పారంటే దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ వెరీ వెరీ షేడీ అని చెప్పారు. ఎవరో కావాలని చేసినట్టు చేశారు ఇది, దీన్ని మేము స్టే చేస్తున్నాం. 2012 ఉన్న చట్టాన్ని రిటర్న్ తీసుకొస్తున్నాం. ఆల్ ద కేసెస్ విల్ బి రిలేటెడ్ టు ద 2012 యూజీసీ నామ్స్ అని. అది నామ్స్ ఎవరికి తెలియదు, అది ఏముందని ఎవరికి తెలియదు. బట్ బేసిక్లీ ఇట్ ఇస్ అ డైల్యూటెడ్ వర్షన్ ఆఫ్ దిస్. ఇప్పుడు వచ్చిన చట్టానికి డైల్యూటెడ్ వర్షన్ ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నారంటే మీరు యూజీసీ ఒక కమిటీని పెట్టండి. ఆ కమిటీలో రిప్రజెంటేషన్ డిక్టేట్ చేశారు. వాళ్ళకి వచ్చి ఒక రిటైర్డ్ జడ్జ్ ఉంటారు, సొసైటీ నుంచి అన్ని క్యాస్ట్ అండ్ కులాల నుంచి అందరి నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. ఆ లిస్ట్ మాకు చూపించాలి మీరు, 2 జడ్జ్ బెంచ్కి చూపించిన తర్వాత దాన్ని మేము అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళకి మేము ఒక రికమెండేషన్ ఇస్తాం, ఈ మీరు యూ కమ్ అప్ విత్ ద నామ్స్ అని చెప్పి. సో బహుశా అది ఇంకో 6 నెలల్లో సంవత్సరం పాటు పడుతుంది. నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు రావాల్సిన ఎలక్షన్లో అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు వెస్ట్ బెంగాల్ పక్కన పెట్టచ్చు, అస్సాం పక్కన పెట్టచ్చు, తమిళనాడు అండ్ కేరళ, యూపీ ఇస్ క్రూషియల్. 2027లో యూపీలో ఎలక్షన్ వస్తుంది. అక్కడ మండల్ ఇస్ అ బిగ్ ఇష్యూ, మీకు తెలిసింది. అప్పుడు జరిగిన దాంట్లో కూడా మండల్ చాలా పెద్ద ఇష్యూ ఉంటాయి. సో ఈ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు చేపించారా అని ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ అసలు దీని గురించి ముందు మాట్లాడలేదు. తర్వాత ఇది విత్డ్రా చేసుకుంటూ సుప్రీంకోర్టు స్టే చేసినప్పుడు అఖిలేష్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు నేను అడిగితే బీజేపీ వాళ్ళు అంటే మేము చేపించా అంటారు, తర్వాత మా మీద ఆరోపణ చేస్తారు మీరే విత్డ్రా చేపించారని చెప్పేసి. మేము చేయలేదు, ఇది వాళ్ళు చేపించారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళేమనుకున్నారు, మోదీ గవర్నమెంట్ భయపడి రాత్రికి రాత్రి ఈ ఆర్డినెన్స్ విత్డ్రా చేస్తా అనుకున్నా. అప్పుడు వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయిపోతుంది. అప్పుడు దళితుల దగ్గర, ఓబీసీల దగ్గర, ఎస్సీల దగ్గర చూడండి మోదీ గవర్నమెంట్ విత్డ్రా చేశారు చట్టాన్ని, మీకు ప్రొటెక్షన్ ఉంటే మీ ప్రొటెక్షన్ తీసేశారు ఇప్పుడు అని. కానీ అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు తీసేశారు దాన్ని, సుప్రీంకోర్టు స్టే చేశారు. ఈ చట్టం కింద ఇంకా చాలామంది అబ్జర్వేషన్స్ సుప్రీంకోర్టు ఇచ్చారు, అది అందరూ చూడలేదు, చాలామంది అబ్జర్వ్ చేయలేదు. ఒకటేమో అడిగారంటే మీరు క్యాస్ట్ బేస్డ్ హాస్టల్ ఎందుకు పెడుతున్నారు,
ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కుల వివక్ష అనే దాన్ని ఇంకా ప్రోత్సహించినట్టు అవుతోంది. ప్రోగ్రెసివ్‌గా కాకుండా రిగ్రెసివ్ అయిపోతున్నాం. సమాజం వెనక్కి నెట్టేసే ప్రయత్నం జరుగుతోంది. జరుగుతుందని. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ గురించి మాట్లాడారు జస్టిస్ హ్మ్. సూర్యకాంత్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరుగుతుంది, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ జరుగుతుంది. మళ్ళీ మీరు ఇట్లాంటి చట్టం తీసుకొస్తున్నారు ఎందుకు అని అడిగారు. దాని వ్యతిరేకంగా ఆయన కూడా ఇప్పుడు తిట్టడం మొదలు పెడతారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్. ఆల్రెడీ అయింది ఇవాళ, సారీ, జేఎన్యూ ప్రొటెస్ట్ జరిగింది జేఎన్యూలో. హ్మ్. నిన్న రాత్రి బ్రాహ్మిన్ అని చెప్పి ఒక ఏం చెప్తారు, ఒక ఎఫిజీ చేసి దాన్ని మంట పెట్టారు, దాన్ని తగలబెట్టారు దాన్ని. ఆల్రెడీ మొదలైంది దిష్టి బొమ్మ దహనం చేశారు. అక్కడ అది ఆల్రెడీ మొదలైంది, జేఎన్యూ స్టార్టెడ్. సో డెలిబరేట్గా ఒక కమ్యూనిటీని, బ్రాహ్మిన్ కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారు దీంట్లో. ఇట్స్ నాట్ ఓన్లీ బ్రాహ్మిన్ కదా, ఐఎమ్ ఫ్రమ్ క్షత్రియ క్యాస్ట్ ఫ్రమ్ కేరళ, ఓబీసీ. సో నాకు అది ఓబీసీ కాదు కదా మాది, వీఆర్ నాన్ ఓబీసీ, క్షత్రియ క్యాస్ట్. నాయర్ మేనన్ ఈజ్ అ నాన్ ఓబీసీ క్యాస్ట్. అప్పుడు మమ్మల్ని కూడా మీరు బ్రాహ్మిన్స్లో కలిపేస్తారా? కాదు కదా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత గారు, దిస్ ఎంటైర్ చట్టం కింద వచ్చిన ఒక అడ్జంక్ట్ చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఏంటంటే సపరేట్ హాస్టల్ ఫర్ ముస్లిం చిల్డ్రన్ అని వీళ్ళు పెట్టారు, మీకు గుర్తుంటుంది. మీరు అది మద్రసా కింద వస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. హౌ ఆర్ యూ అలౌవింగ్ దాట్? మీరు సపరేట్ కాలేజ్ ఫర్ ముస్లిమ్స్ మీరు ఎట్లా అనుమతిస్తున్నారు? అది ఇదంతా ఇప్పుడు దీంట్లో వస్తుంది, ఆలోచించండి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఒక క్యాస్ట్ కమ్యూనిటీ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ ఉన్న తెలంగాణలో ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఓబీసీ ఉండదు, అది మారుతున్నాయి. అప్పుడు కేసు ఎట్లా అవుతుందని చెప్పండి. హౌ విల్ ఇట్ బికమ్ ఏ కేసు? ఇక్కడ ఉన్న ఒక అబ్బాయి అక్కడ ఉన్న ఇంకొక అబ్బాయి మీద ఆరోపణ చేశారు, ఏదో చేశారు అని చెప్పి కేసు వేస్తే ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదు. హౌ ఇస్ యూజీసీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? నేను అదే మళ్ళీ అడుగుతున్నా. యూజీసీ దగ్గర రెగ్యులేషన్ ఫ్రేమ్ చేయమంటే వాళ్ళు ఎందుకు చేశారు ఇట్లాంటి పని? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్. నాన్ ఓబీసీ క్యాస్ట్లు, నాన్ ఎస్సీ, నాన్ ఎస్టీల మీద మీరు కావాలని చెప్పి, రేపు హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం. ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్లో ఒక చీటింగ్లో పట్టుకున్నారు. హీ టర్న్స్ అవుట్ టు బి అ ఓబీసీ, హైపోథెటికల్. పట్టుకున్న ఆయనేమో నాన్ ఓబీసీ, నాన్ ఎస్టీ, నాన్ ఎస్టీ, ఫార్వర్డ్ క్యాస్ట్, జస్ట్ యాజ్ నాయర్ మేనన్ కమ్యూనిటీ లాగా మాదొక క్షత్రియ క్యాస్ట్. ఒకడు ఇమ్మీడియట్గా హీ విల్ సే నన్ను క్యాస్ట్ అని చెప్పి నా మీద ఇట్లా చేశాడు, నేను అసలు చీటింగే చేయలేదు, నన్ను కావాలని చేశాడని చెప్పి అదే లెక్చరర్ మీద కేసు వేస్తారు. నాకు చెప్పండి, ఏ లెక్చరర్ గట్స్ ఉంటుంది వాళ్ళకి ట్యాకిల్ చేయడానికి? లేకుంటే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు ఎగ్జామ్లో, ఏదైనా ఉండొచ్చు. ఎగ్జామ్లో మార్కులు తక్కువ ఇచ్చారు, అయిపోయింది కేసు, నెక్స్ట్ డే. ఇది జరుగుతుంది. సో షియర్ హరాస్మెంట్ మొదలవుతుంది అనమాట యూనివర్సిటీస్లో. సరే, ప్రొటెక్షన్ ఉండాలి, లేదని ఎవరు చెప్పట్లేదు. చాలా సంవత్సరాల నుంచి జరిగింది అంటున్నారు. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడున్న జనరేషన్ మీద మీరు ఎందుకు వేస్తున్నారో ఇంకో సవాల్ వస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఒక చట్టం ఉంది మన దగ్గర ఆల్రెడీ. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి బదులు దానికి వెళ్ళి ఇంకా కాంప్లికేట్ చేశారు యూజీసీ. డెఫినెట్లీ ఇంగ్లీష్లో అంటారు హెడ్ షుడ్ రోల్ అని. యూజీసీలో ఎవరికి తీసుకొచ్చారో చట్టం వాళ్ళని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసేయండి, లేకుంటే సస్పెండ్ చేయండి, ఏదైనా జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరు డ్రాఫ్ట్ చేశారు ఇది, ఎవరు అప్రూవ్ చేశారు ఇది, లీగల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిందా, లీగల్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేశారా, ఇది మినిస్ట్రీలో చూసారా ఎవరైనా? ధర్మేంద్ర ప్రధాన్ డిడ్ యూ సీ ఇట్? ఎవరు చూడకుండా ఎట్లా పబ్లిష్ చేస్తారండి గెజెట్లో? అండ్ గెజెట్లో యూజువలీ పబ్లిష్ చేసిన ప్రెసిడెంట్ పేర్లో పబ్లిష్ చేస్తారు, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. స్టేట్ లెవెల్ అయితే ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ. గవర్నర్ ప్రతి బిల్లు చూడరు, ప్రతి గెజెట్ చూడరు. చూడడానికి ఉన్న అఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళు చూడాలి కదా, ఎందుకు చూడలేదు? దట్ ఈస్ గోయింగ్ టు ద మెయిన్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం, బికాజ్ సుప్రీంకోర్టు ఇంకా నెక్స్ట్ హియరింగ్లో దీని కమిటీని తీసుకొస్తారు. ఆ కమిటీ ఎట్లా ఉంటుంది, ఆ కమిటీ ఎట్లాంటి రికమెండేషన్స్ చేస్తారో చూడాల్సింది అనమాట. సో ఇప్పుడు తీసుకొచ్చింది యూజీసీ, ఆ రూల్స్ని తీసుకొచ్చింది, స్టే విధించిందేమో సుప్రీంకోర్టు. బట్ బీజేపీ మీదకి ఎందుకు వెళ్తోంది? బీజేపీయే చేయించింది అనేది, లేకుంటే యాంటీ బీజేపీ అనేటువంటి క్యాంపెయిన్, స్లోగన్స్, ర్యాలీలు ఎందుకు కనిపిస్తున్నాయి? రాహుల్ గాంధీ క్యాంపెయిన్ మీరు చూసుంటారు. దళిత్ దళిత్ దళిత్, బీజేపీ దళితుల వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రాసెస్లో దళితులు తీసేస్తున్నారు. దళితుల వ్యతిరేకంగా కాన్స్టిట్యూషనల్ మార్పులు తీసుకొస్తున్నారు. ఇదంతా ఎవరు చెప్పారు? రాహుల్ గాంధీ అండ్ హిస్ పార్టీ. సో ప్రొటెస్ట్లో కూడా ఈసారి చూడండి మీరు, అక్కడ యూపీలో ప్రొటెస్ట్ ఎందుకు జరిగింది? ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ఈజ్ అన్ ఓబీసీ. మహాంత ఉండొచ్చు కానీ ఈజ్ అన్ యాక్చువల్లీ అన్ ఓబీసీ. ఆయన చెప్పారు కదా, డెఫినెట్గా ఇది చేపించిన వాళ్ళు
ఈ బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు చేయించారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది అనుకున్నారు బీజేపీ మీద. ఫార్చునేట్లీ వాళ్ళకి సుప్రీంకోర్టు స్టే చేసినట్టు మొత్తం ఇదంతా ఈ ప్లాన్ అంతా బయటపడ్డది అనమాట. ఎస్, బీజేపీని టార్గెట్ చేస్తే దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే యూపీ ఎలక్షన్లో, అస్సాం ఎలక్షన్లో అంత డిఫరెన్స్ రాదు దీంట్లో, అక్కడ ట్రైబల్స్ ఎక్కువ. కానీ యూపీ ఎలక్షన్లో డెఫినెట్గా దీని ఇంపాక్ట్ రాబోతుంది. అండ్ యూపీ ఎలక్షన్ వచ్చింది అనుకోండి, బీజేపీకి అన్నిటికంటే పెద్ద కాన్స్టిట్యున్సీ యూపీ. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంపీస్, 80 ఎంపీస్ ఎక్కడి నుంచి వాళ్ళు లోక్సభకి పంపిస్తారు. పోయినసారి ఎలక్షన్లో కూడా తక్కువ పడ్డది వాళ్ళకి సీట్లు. ఈసారి కూడా అదే జరుగుతుంది అనుకున్నారు. కానీ లక్కీలీ యోగి ఆదిత్యనాథ్ కూడా ఏం మాట్లాడలేదు, మీరు చూసుంటారు. హీ డిడ్ంట్ స్పీక్ అ వర్డ్ అబౌట్ ఇట్. ప్రధానమంత్రి గారు చెప్పలేదు, హోమ్ మినిస్టర్ మాట్లాడలేదు. పార్టీ వైపు నుంచి ఒక డిక్టమ్, నేను చెప్పినట్లు ఒక ఆర్డర్ వెళ్ళింది, ఎవరు మాట్లాడకూడదు, ధర్మేంద్ర ప్రధాన్ విల్ స్పీక్ అని ఆయన మాట్లాడి ఎస్ జరిగింది, బట్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఎవ్వరు కూడా హెరాస్మెంట్ లేకుండా మేము చూసుకుంటామని. ఎందుకంటే ఈ చట్టాన్ని చాలా ప్లేసెస్లో మిస్యూజ్ చేశారు కవిత గారు. ఒకరిని తిట్టారు, క్యాస్ట్ కులంలో పేరు చెప్పి తిట్టారని చెప్పి ప్రూఫ్ ఎక్కడుంది? పబ్లిక్లో తిట్టారు. తిడితే అయిపోతుందా కాదని సుప్రీంకోర్టు మొన్నాక తీర్పు ఇచ్చారు. పబ్లిక్లో తిట్టిన జస్ట్ అబ్యూస్ చేసినా కానీ మీ క్యాస్ట్ అని చెప్పారు, మిమ్మల్ని మీ క్యాస్ట్ మీద తిట్టలేదు. ఓకే, ఏదైనా క్యాస్ట్ పేరు మీద నువ్వు అట్లా రోడా, నువ్వు ఆ క్యాస్ట్ రోడా అంటాడు, దట్ డజంట్ మీన్ ఇట్స్ అన్ అబ్యూస్ అంటున్నారు. ఇట్ డోంట్ అబ్యూస్ యూ. ఆ క్యాస్ట్ని తిట్టలేదు ఆయన, మీ క్యాస్ట్ని ఐడెంటిఫై చేశారంతే. సో దట్ డజంట్ బికమ్ అన్ అబ్యూస్ అని చెప్పి మన సుప్రీంకోర్టు నుంచి ఒక నిర్ణయం వచ్చింది. వెరీ లిమిటెడ్ జడ్జ్మెంట్ అది, దాని డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది, అప్లోడ్ కాలేదు జడ్జ్మెంట్ ఇంకా. కానీ దాంట్లోనే వస్తుంది మీకు దట్ ఇట్ ఇస్ టెన్ టు ప్రోన్ టు మిస్యూజ్. చాలా కేసెస్ జరిగింది, మీరు చూసుంటారు. సుప్రీంకోర్టు, హైకోర్ట్స్లో కూడా ఈ ఎస్సీ ఎస్టీ కేసెస్ చాలా మటుకు వచ్చినప్పుడు తర్వాత దాన్ని కొట్టిపడేస్తారు. ఎందుకంటే ఇద్దరు దాని మీట్లో గొడవ జరిగిందండి, ఒక విలేజ్లో లేకుంటే ఒక కాలనీలో. ఇద్దరు మాట్లాడుకుంటూ ఏదో చెప్పుంటారు, ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ ఎస్టీ క్యాట్. ఇప్పుడు కొత్త ఆర్డర్ ప్రకారం ఐ థింక్ దట్ వాజ్ లాస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్, డీసీపీ లెవెల్ ఆర్ డిఎస్పీ లెవెల్, ఐ డోంట్ రిమెంబర్ విచ్ ఇట్ ఇస్. ఆ లెవెల్లో ఉన్న ఇన్స్పెక్టర్, పోలీస్ ఆఫీసర్ ఇది ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏదో లో లెవెల్ కానిస్టేబుల్ కాదు. ఎందుకంటే ఆ లెవెల్లో కొంచెం వాళ్ళు బ్రెయిన్ యూజ్ చేస్తారు. కొంచెం ఇది నిజమైన కేసా, లేకుంటే ఇది ఒట్టిగా ఒకరి మీద ఒకరు దుమ్ము కొట్టి చేయడానికి చేసిన కేసా, లేకుంటే కావాలని చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి చేసిన కేసా అని చెప్పి చాలా క్లారిటీ వచ్చేస్తుంది. అది కూడా జరగాలి. సి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనే మన సొసైటీలో ఎంత పెద్ద మాట్లాడుకున్నా కానీ ఉంది విత్ ఇన్ ద ఎస్సీ ఎస్టీ. అదే సుప్రీంకోర్టు నేను అడిగారు చాలా ఇంట్రెస్టింగ్గా. ఒక ఎస్సీ అమ్మాయిని లేకుంటే ఒక ఎస్సీ కేటగిరీ మనిషిని ఇంకొక ఎస్సీ కేటగిరీ మనిషి తిడితేనో ఏదైనా చేస్తే క్యాస్ట్ ఎక్కడ, ఆ ఏ కేసు పడుతుంది యూజీసీ అని అడిగారు. లేదు కదా, కేసు లేదు అక్కడ. కానీ బోల్డ్ అండ్ సెక్స్ అనేవి అందులో ఉన్నాయి కాబట్టి. ర్యాగింగ్ చేసినప్పుడు దాంట్లో 3 ఓబీసీలు, 5 మంది ఫార్వర్డ్ క్యాస్ట్లు, ఇక్కడ 2 ఓబీసీలు, ఒక ఎస్సీ ఒక ఎస్టీ, 5 ఫార్వర్డ్ క్యాస్ట్ అమ్మాయిలు ఇటు ఉన్నారు. ఇద్దరిలో మిక్స్ ఉన్నారు పాపులేషన్. ఎవరి మీద కేసు పెడతారు ఇప్పుడు? ఆ ఉన్న దాంట్లో ఓన్లీ ఫార్వర్డ్ క్యాస్ట్ మీద పెడతారా మీరు? ఇక్కడ కూడా అదే కదా. సో ద సేమ్ ప్రాబ్లమ్ హ్యాపెన్స్. ర్యాగింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ థింగ్. మనం అందరూ వి ఆల్ వెంట్ త్రూ ద ప్రాసెస్. కాలేజ్ హాస్టల్లో ఉన్నప్పుడు జరిగింది అది, దాని డౌట్. కానీ అప్పుడు కూడా అక్కడ నేను చెన్నైలో ఉన్నప్పుడు, నా హాస్టల్లో ఉన్నప్పుడు రిలీజియన్ కానీ క్యాస్ట్ మీద ఎక్కడ తిట్టలేదు. సరే, ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు, కేరళ నుంచి వచ్చావా, తెలంగాణ నుంచి వచ్చావా? అప్పుడు తెలంగాణ లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండి, ఉమ్మడి ఆంధ్రవాలా అని అంటారు. ఓకే, వీ టుక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్. కానీ దాన్ని ఒక లక్ష్మణ్ రేఖ క్రాస్ చేస్తేనే ఈ ప్రాబ్లం వస్తుంది. రెడ్ లైన్ ఉంటుంది. ఆ రెడ్ లైన్ ఇస్ ఒక మనిషిని ఇంకొక దాన్ని. ఇప్పుడు కూడా చూడండి కవిత, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కర్ణాటక తిరుగుతుండే చాలా మటుకు. ఆ టైంలో దావంగిరే, షిమోగా, ఇంటీరియర్ కాన్స్ట్, అక్కడ ఈ 2 క్లాస్ సిస్టమ్ ఉంటుండే, 2 క్లాస్. మన తెలంగాణలో కూడా ఉండేది. నేను ఫస్ట్ షాక్ అయ్యాను చూసేది, ఏంట్రా ఈ 2 టంబ్లర్ల సిస్టమ్ ఏంటని చెప్పేసి. అప్పుడు నాకు తెలిసింది దిస్ ఇస్ విలేజెస్ ఇప్పుడు కూడా ప్రెవిలెంట్ ఉంది ఆ సిస్టమ్ అని. తర్వాత ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు దాన్ని ఇల్లీగల్ చేసేసారు, ఇప్పుడు లేదు అది సిస్టమ్. అది కాకుండా పిల్లలు, నేను ఇప్పుడు కూడా చెప్తాను మీకు, నేను మొన్న డిబేట్లో అడిగాను నేను ఇదే ప్రశ్న. ఎస్సీ ఎస్టీ అబ్బాయిలకి, ఎస్పెషలీ ఎస్సీ అబ్బాయిలకి అండ్ స్పెషలీ ఓబీసీలకి సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే ఒక ఇన్కమ్ లిమిట్ పెట్టాలి మీరు. 30 లక్షల శాలరీ వస్తున్న వాళ్ళకి లేకుంటే ఆదాయం ఉన్న వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ అని సుప్రీంకోర్టు అడిగారు. ఇవాళ దాకా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. క్రీమీ లేయర్ అని చెప్తారు దాన్ని. క్రీమీ లేయర్ 5 లక్షలు పెట్టారు, దాన్ని మళ్ళీ 8 లక్షలు చేశారు, దాన్ని మళ్ళీ 12 లక్షలు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏం ఫైదా?
నెలకు ₹1,00,000 వస్తున్నాడు, క్రీమీ లేయర్లో ఎందుకు వస్తున్నాడు అర్థం కావట్లేదు. అదే మనిషి వైట్ రేషన్ కార్డు తీసుకుంటాడు, నాకు జీతం చాలా తక్కువ అని నాకు చెప్పేసి, సంవత్సరానికి ₹1,00,000 కూడా లేదని చెప్పి, ఇక్కడేమో ₹1,00,000 జీతం ఉంది ఆయనకి. సో ఈ ఇన్కమ్ లిమిట్ కూడా ఒకసారి రిజర్వేషన్ వస్తే మళ్ళీ ఇవ్వకూడదని చెప్పి సుప్రీంకోర్టులో కూడా చెప్పారు. దీనికన్నా ముందున్న చీఫ్ జస్టిస్ చెప్పారు దట్ నాకు ఆల్రెడీ మా ఫ్యామిలీకి రిజర్వేషన్ వచ్చేసింది, మిగతా వాళ్ళకి రాకూడదు, వాళ్ళ దాంట్లోనే పేదోళ్ళకి ఇస్తాం. ఇట్ ఈస్ నాట్ దట్ యూ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టు దాట్ కేటగిరీ. మొన్న ఇంకొక కేసు ఒకటి వచ్చింది కవిత గారు, మీరు వినుంటారు. ఈ వాజ్ ఇట్ ఇన్ ఇంజనీరింగ్ ఆ మెడిసిన్ నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ. ఒక రిజర్వ్డ్ కేటగిరీ అబ్బాయి జనరల్ కేటగిరీ ర్యాంక్లో చాలా మంచి ర్యాంక్ వచ్చింది ఆమెకి. ఓకే. సో షీ సెడ్ ఐ డోంట్ వాంట్ మై రిజర్వేషన్, నేను జనరల్ కేటగిరీలో తీసుకుంటాను. సో జనరల్ కేటగిరీలో కొంతమంది కోర్టుకి వెళ్ళారు, మాకు దెబ్బ పడుతోంది, ఆమెకి రిజర్వేషన్ ఉంది, ఆమెకు ఆ రిజర్వ్ కేటగిరీలో ఆ సీట్ వస్తుంది, అది అక్కడ పక్కన పెట్టేసి ఆమె ఇక్కడికి వస్తుంది. సుప్రీంకోర్టు సెడ్ సారీ, జనరల్ కేటగిరీలో ఆమెకు మెరిట్ వస్తే షీ ఈజ్ ఎవ్రీ రైట్ టు టేక్ ఇట్ అని చెప్పారు. అది డిస్ప్యూటెడ్, ఎందుకంటే మీకు ఐదర్ యూ టేక్ రిజర్వేషన్ ఆర్ యూ డోంట్ టేక్ రిజర్వేషన్. అది సుప్రీంకోర్టులో వచ్చిన ఆ రోజు వచ్చిన కేసు లాజిక్. వాళ్ళు ఏమన్నారు, కాదు, అమ్మాయికి మంచి ర్యాంక్ వస్తే ఆమె జనరల్ కేటగిరీలో తీసుకుంటుంది, ఇక్కడ రిజర్వ్ కేటగిరీలో ఆమెకు అక్కర్లేదు, ఆ సీట్ వేకెంట్ అయిపోతే ఇంకొకరికి వస్తుంది ఆ సీట్. జనరల్ కేటగిరీలో ఏమంటున్నా మాదొక సీట్ పోయింది. సో ఇట్స్ ఆల్వేస్ అ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్. ఇది నడుస్తూనే ఉంటుంది. ఏం చెప్తారు, ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇదే డిబేట్ చేసుకుంటూ ఉంటాం. మనం ఉండం కానీ ఇంకెవరో డిబేట్ చేస్తూ ఉంటాం, దట్ ఈజ్ ఇట్ ఫేర్ ఆర్ నాట్ ఫేర్ అనేది. రిజర్వేషన్ ఒకసారి ఒక ఫ్యామిలీకి ఐఏఎస్ వచ్చిందో, ఐఎఫ్ఎస్ వచ్చిందో, ఐపీఎస్ వచ్చిన తర్వాత అదే ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ రిజర్వేషన్ తీసుకోవాలన్నా వద్దా, అదొకటి వస్తుంది. నా కేటగిరీలో పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ గెట్, వాళ్ళకి ఇప్పుడు కూడా రావట్లేదు. మీరు చూడండి, మళ్ళా డిబేట్లో ఒకరు వచ్చి ఐఐటీలో చూడండి సూసైడ్స్ జరుగుతుంది, అందరూ ఎస్సీ ఎస్టీ వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పాను. డేటా అడిగాను నేను, అంత డేటా ఏం లేకుండే, ఒట్టిగా స్టేట్మెంట్ కొట్టిట ఒకటి. నేను చెప్పాను ఐఐటీలో సూసైడ్ చేస్తుంది అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇట్ ఇస్ నథింగ్ టు డూ విత్ క్యాస్ట్. అవును, ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. చాలా అభిమన్యుని మీరు చక్రవ్యూహలో పంపించిన సిచ్యువేషన్ అది. నారాయణ చైతన్య తయారు చేసి పంపించేస్తారు. యూ డోంట్ నో హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఐఎం కూడా అంతే, యూ విత్ ద బెస్ట్. మీరు తట్టుకోలేరు ఆ ప్రెషర్. అది జనరల్ కేటగిరీ అని చూడరు, అక్కడ ఎస్సీ అని చూడరు, ఎస్టీ అని చూడరు. మొన్న ఇంకొక ఇన్స్టెన్స్ వచ్చింది, అది కూడా ఆ డిబేట్లో వచ్చింది. -40% మార్క్ ఉన్న పీజీ నీట్ ఎగ్జామ్లో రిజర్వ్డ్ కేటగిరీలో ఒక కేటగిరీ వాళ్ళకి -40 మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా పీజీలో ర్యాంక్ ఇచ్చారు వాళ్ళు. సెకండ్ ర్యాంక్ లిస్ట్, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ దాన్ని డైల్యూట్ చేశారు కొంచెం, ఎందుకంటే ఇంకా 1000, 2000, 9000 సీట్లు మిగిలిపోయినాయంట. దానికోసం వాళ్ళు ర్యాంకులు తగ్గించారు, అన్ని కేటగిరీ తగ్గించారు, ఇంక్లూడింగ్ జనరల్ కేటగిరీ. కానీ అన్నిటికంటే ఎక్కువ ఒక కేటగిరీకి ఇచ్చారు, వాళ్ళకి -40. ఎగ్జామ్లో 100 మార్కులు రాకుండా అది ఎందుకంటే నెగటివ్ ర్యాంకింగ్ ఉండే దాంట్లో. మీకు నెగటివ్ ర్యాంకింగ్ వస్తే ఆ నెగటివ్ ర్యాంకింగ్ని డైల్యూట్ చేసి 0 తీసుకొస్తున్నారు. వాళ్ళ లాజిక్ అది ఉండే, అది కరెక్ట్ అన్నాడు. అప్పుడు ఎవడో కామెంట్ కొట్టాడు దాంట్లో, అంటే ఇట్లాంటి డాక్టర్లే నన్ను ఆపరేట్ చేస్తారా రేపొద్దున మేము వీళ్ళ చేతుల్లో ఉండాలా? ఎంబీబీఎస్ చేసినోడే కదా పీజీ రాస్తాడు, ఎంబీబీఎస్ పాస్ అయినోడే కదా పీజీ రాసేది. సో హీఈస్ అ బేసిక్ డాక్టర్ అట్లీస్ట్, వెదర్ ఈజ్ ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ వీ డోంట్ కేర్. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉంటే ఒక రిలీజియస్ కరెక్షన్ కానీ, ఎందుకంటే దీంట్లో కూడా మీరు చూస్తుంటారు కేరళలో, ఈవెన్ తెలంగాణలో కూడా ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇస్తున్నారు. వేరేజ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, దట్ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ ఉండకూడదు. హిందూ కమ్యూనిటీలోనే, హిందూ సొసైటీలోనే ఈ ఎస్సీ ఎస్టీ ఇట్లాంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది. సో వాళ్ళకు కూడా మనం రిజర్వేషన్ ఇవ్వాలి 10 సంవత్సరాలకి అని చెప్పి అంబేద్కర్ గారు పెట్టారు. కానీ దాని తర్వాత ఎవరు దాన్ని తీయరు కూడా. నెక్స్ట్ 200 కాదు 300 సంవత్సరాల దాకా అది అట్లనే ఉండిపోతుంది రిజర్వేషన్. దట్ ఇట్ ఈస్ నాట్ స్టిల్, ఇంకా కాలేదు, ఇంకా డిస్క్రిమినేషన్ ఉందంటారు కొంతమంది. మేబీ పాసిబుల్ ఉండొచ్చు. కానీ ఈ జరుగుతున్న దాంట్లో ముస్లిం రిజర్వేషన్ మీరు ఎట్లా ఇస్తున్నారు? కేరళలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఇస్తారు. వాళ్ళ కార్పొరేషన్ ఉంది ఒకటి, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఆలోచించండి, అంటే యు ఆర్ ఎంకరేజింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ కేసు నిన్న సుప్రీంకోర్టులో వచ్చింది ఇదే టైంలో, 2 రోజుల ముందు. హర్యానా నుంచి ఒక చాలా ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చిన ఆ కమ్యూనిటీ పేరు నాకు గుర్తులేదు, కానీ చీఫ్ జస్టిస్ గుర్తుపట్టారు, బికాజ్ హీఈస్ ఫ్రమ్ హర్యానా. ఒక అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టుకు వచ్చి, మేము నీట్ ఎగ్జామ్ రాసాము, మాకు మంచి ర్యాంక్ రాలేదు, కానీ మేము అప్పుడు దాకా కన్వర్ట్ అయిపోయాం బుద్ధిజంకి, ఇప్పుడు మాకు ఆ బుద్ధిజం మైనారిటీలో వస్తుంది, సో మాకు సీట్ కావాలి నీట్లో అని చెప్పి సుప్రీంకోర్టుకు వచ్చారు. ఎందుకంటే నీట్ వాళ్ళు అప్రూవ్ చేయలేదు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ న్యూ దిస్ కేస్. అలా అడిగారు, ఏ కమ్యూనిటీ నుంచి అడిగారు, డైరెక్ట్ అమ్మాయి దగ్గర అడిగారు, నేను ఈ కమ్యూనిటీ నుంచి అని చెప్పారు. ఇది ఫార్వర్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ కదా అన్న, కరెక్టే అన్నారు. మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు ఏ కమ్యూనిటీ కింద రాసామని అడిగారు, మా కమ్యూనిటీ కింద రాశాను. ఎగ్జామ్ తర్వాత ఏమైందని అడిగారు, నేను నా రిలీజియన్ మార్చుకొని బుద్ధిజంకి వెళ్ళిపోయాను. అప్పుడు చీఫ్ జస్టిస్ అన్నారు, దిస్ ఇస్ అ బిగ్ న్యూ ఫ్రాడ్ అన్నారు. చాలా ఇన్నోవేటివ్ ఆలోచించి, మనం ఎవరు ఆలోచించలేదు ఇట్లాంటి సిచ్యువేషన్. రేపు జనరల్ కేటగిరీ అబ్బాయి అమ్మాయి ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి ర్యాంక్ రాకపోతే కన్వర్ట్ అండ్ సే ఐ వాంట్ రిజర్వేషన్. మీరు బ్యాక్వర్డ్ క్లాస్లో ఉండి హిందూయిజం నుంచి బుద్ధిజంకి కన్వర్ట్ అయితే ప్రాబ్లం లేదు. అంబేద్కర్ గారు కన్వర్ట్ అయ్యారు కదా దళిత్గా, దర్ ఇస్ నో ఇష్యూ బికాజ్ యు ఆర్ ఆల్రెడీ అ దళిత్. ఇది అది కాదు, ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి రిజర్వేషన్ యూజ్ చేసి నీట్ సీట్ తీసుకురావడానికి చేసిన పని ఇది. ఆలోచించండి, ఎంత వాళ్ళు మెచ్చుకోవాలి, యాక్చువల్లీ అవార్డు ఇవ్వాలి వాళ్ళకి స్పెషల్గా ఇట్లాంటి ఆలోచించారంటే. సో ఈ డిబేట్ కవిత గారు చాలామంది అడిగారు నాదా, సురేష్ గారు మీరు మాట్లాడతారా లేదు, మాట్లాడచ్చు. నేను డిబేట్లో ఆల్రెడీ ఇది సెకండ్ థర్డ్ డిబేట్ ఐమ్ స్పీక్, ఇంకోటి ఉంది దీని తర్వాత ఇంకో ఛానల్లో. సో చాలా మంది కామెంట్స్ కూడా వస్తున్నాయి, మీరు మాట్లాడతారా లేదా అని. మాట్లాడతాను, డెఫినెట్గా మాట్లాడతాను. ఐ హ్యావ్ నో కామ్స్ అబౌట్ ఇట్. బికాస్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి, అంబేద్కర్ గారు ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఆయన వితౌట్ రిజర్వేషన్ కూడా ఆయనకి అడ్మిషన్ వస్తుండే ఎక్కడైనా కానీ. ఆ టైంలో ఆ పాలసీ లేకుండా కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసిన తర్వాత కదా రిజర్వేషన్ వచ్చింది. కానీ ఆయన రిజర్వేషన్ లేని టైంలోనే ఒక మహారాజా, గుజరాత్ నుంచి ఒక మహారాజా స్పాన్సర్ చేసిన క్యాండిడేట్ అంబేద్కర్ గారు అడ్మిషన్ కోసం యూరోపియన్ యూనివర్సిటీలో. ఆయన కొలంబియాకి వెళ్ళారు, పిహెచ్డీ కంప్లీట్ చేయకుండా వచ్చి మళ్ళీ వెళ్ళి కంప్లీట్ చేశారు. ఎస్ 2 PhDs ఇన్ హిస్ నేమ్. ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, ఎవరు అనట్లేదు, నో అనట్లేదు. ఎడ్యుకేషన్లోనే డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా మార్చుకోవచ్చు. కానీ మన దీన్ని ఎట్లా వాడుకుంటారో అది దాని మీద ఉంటుంది. మీరు ఫార్వర్డ్ క్యాస్ట్ ఉండే రిజర్వేషన్ చేసుకొని నాకు నీట్లో సీట్ కావాలంటే ఇట్ ఈస్ నాట్ ద రైట్ మెథడ్. ఇక్కడ కూడా మీరు రేపు మీకు తక్కువ మార్క్ వచ్చిందని చెప్పి మీ ప్రొఫెసర్ మీద కేసు వేస్తే వాళ్ళు భయపడతారు, రేపు ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేయడానికి భయపడతారు వాళ్ళు. సో దెర్ షుడ్ బి అ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికీ. సో అదే సుప్రీంకోర్టు అన్నారు, దిస్ ఈస్ ప్రోన్ టు మిస్యూస్. అయితే ఇక్కడే విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అక్కడ కుల వివక్ష ఉంది, దాంతో పాటుగా నేమ్ కాలింగ్ ఉంది, బాడీ షేమింగ్ ఉంది. వీటన్నిటికీ సంబంధించి ఎక్కువగా సప్రెషన్కి గురవుతుందంతా వీళ్ళే కదా, ఎవరైతే ఫార్వర్డ్ క్యాస్ట్ ఉందో అప్పర్ క్యాస్ట్ ఉందో వాళ్ళే చేస్తున్నారు కదా. అది ఇంకా కంటిన్యూ అవుతున్నప్పుడు కదా మేము కావాలనుకుంటుంది, ఒక ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, కుల వివక్ష లేకుండా చూడాలనుకుంటున్నాం, దానికే కదా ఇది హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా అటాక్స్ అనేవి ఇలాంటివి అవుతూనే ఉంటాయి కదా అనే వాదన. డిస్క్రిమినేషన్ ఎక్కడున్నా కానీ దాన్ని లీగల్గా ట్యాకిల్ చేయాల్సిందే. మీరు కమిటీని పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని ఎవరో నాట్ అ క్యాస్ట్ బేస్, ఒక అమ్మాయిని ఆర్జీ కార్ కేసు తీసుకుందాం, మన కలకట్టాలో జరిగింది. అక్కడతో మర్డర్ జరిగింది స్ట్రేట్ అవే, రేప్ అండ్ మర్డర్. మెడికల్ స్టూడెంట్, ఈ మెడికల్ స్టూడెంట్ రేప్ చేసి అమ్మాయి సర్వైవ్ అయింది అనుకోండి, దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. ఆ అమ్మాయిని ఎవిడెన్స్ తీసుకొని కోర్టుకు వస్తామంటారు. మళ్ళీ మీరు కమిటీని పెడతారు, ఆ కమిటీలో ఒక మహిళ కూడా లేకుండా ఏమవుతుంది అనుకోండి, మీరు అది పక్కన పెట్టండి. ఆఫీసర్స్లో నిర్భయ యాక్ట్ కింద సెక్షువల్ హెరాస్మెంట్ జరిగితే ఆఫీస్లో కమిటీ ఉండాలని ఉంది. ఎన్ని ఆఫీసులు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు చెప్పండి? అక్కడ ఎక్కడ వెళ్లకుండా మీరు దీనంట పడ్డారు. ఆల్రెడీ ఒక చట్టం ఉంది. సుప్రీంకోర్టు ఏమన్నారు, దాన్ని రెలవెంట్ ప్రొవిజన్ తీసుకొచ్చి మార్పులు తీసుకురండి అంటే వీళ్ళు మొత్తం మార్చేశారు చట్టం. ఆ పాత చట్టం ఏముందో దాంట్లో దీంట్లో ఒక 3 lines క్రూషియల్గా ఉండే కవిత గారు, అది తీసేశారు వీళ్ళు. యూజీసీ డ్రాఫ్ట్లో ఉంది అది. ఒరిజినల్ డ్రాఫ్ట్ నేను చూసాను. ఒరిజినల్ డ్రాఫ్ట్ ఏముందంటే ఎనీ కేస్ ఆఫ్ ఫేక్ కంప్లైంట్స్, అంటే మీరు ఒక ప్రొఫెసర్ మీదో లేకుంటే ఇంకో స్టూడెంట్ మీదో మీరు ఫేక్ కేసు కావాలని పెడితే మీ మీద చర్యలు ఉంటుంది. అది ఇప్పుడు కూడా ఉంది, బిఎన్ఎస్ కింద కూడా ఉంది అది. దట్ మీరు ఒక ఫేక్ కేసు పెడితే మీ మీద చర్యలు ఉంటుంది డెఫినెట్గా. మీరు కావాలని చెప్పి ఒకరిని ట్రాప్ చేయడానికి చేస్తే యూ విల్ ఫేస్ ద మ్యూజిక్. అప్పుడు వాళ్ళకు ఒక భయం ఉంటుంది, నిజంగా జరిగితేనే వాళ్ళు దాని మీద కేసు తీసుకుంటారు, వాళ్ళు అలిగేషన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఇఫ్ దిస్ ఇస్ ప్రూవన్ రాంగ్ టుమారో నా మీదే తిరిగి కేసు వస్తుంది అనేది. అది చాలా క్లియర్ అన్నమాట. సో చూద్దాం, ఇంకా టైం ఉంది, బహుశా ఇంకొక 6 నెలలు తీసుకుంటారు. దాని తర్వాత అప్పటిదాకా అందరూ మర్చిపోతారు దేని గురించి. ఈ ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు గొడవ చేస్తుంటారు ఎక్కువ. దానికి కాకుండా సౌత్ ఇండియాలో ప్రొటెస్ట్ ఎందుకు జరగలేదు, అది నాకు చాలా పెద్ద మిస్టరీ. గుజరాత్లో జరగలేదు, మహారాష్ట్రలో జరగలేదు, మధ్యప్రదేశ్లో జరగలేదు, ఓన్లీ యూపీ అండ్ కొన్ని కాన్స్టిట్యున్సీస్ బీహార్, ఇక్కడే జరిగింది. సో దాంట్లోనే ఒక పొలిటికల్ ఆన్సర్ మీకు వచ్చేస్తుంది చాలా క్లియర్గా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.